ఎక్కడికెళ్ళావత్తయ్యా? నీకోసం ఇందక్కడి నుంచి చూస్తున్నాను. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందమ్మా. మన పక్కింటి అంబిక వాళ్ళ మనవరాలకి అన్నప్రశ్న. ఆ పాపకి 5 నెలలు నిండాయి కదా, అన్నం తినిపించారు. నన్ను రమ్మని ఆవిడ పొద్దుటి నుండి ఒకటే పోరు. చిన్న పాప కదా. ఆ కార్యక్రమానికి పెద్ద దిక్కుగా నన్ను ఆహ్వానించారు. అందుకే వెళ్లాల్సొచ్చింది. నేను లేనందుకు ఏమైనా ఇబ్బంది పడితే నన్ను క్షమించమ్మా. చెప్పమ్మా, నీకేమైనా కావాలా? ఏమైనా స్నాక్స్ చేయమంటావా? పసిపాప అన్నప్రసన్న. నేనొక విషయం ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నానత్తయ్య. నాకు పుట్టిన పాప అనుదీప్ చెంతకు ఎలా చేరింది? అతని పక్కనున్న అమ్మాయి అనుదీప్ ఇద్దరూ నా పాపని పెంచుకునే పరిస్థితులు ఎలా కలిగాయి? దీని వెనక ఎవరైనా ఉన్నారా? నేను కన్న బిడ్డని వదిలించుకోవడానికి ఎవరికీ తెలియకుండా చెత్తబుట్టలో పాడేశాను. ఆ పని చేసేటప్పుడు నువ్వు తప్ప నా పక్కనెవరూ లేరు. నాకు తెలిసి నీకు నాకు తప్ప బిడ్డని పడేసిన ప్లేస్ మూడో మనిషికి తెలిసే అవకాశమే లేదు. కానీ ఆ బిడ్డ వాళ్ళకి ఎలా దొరికింది? అయ్యోరామా, నాకేం తెలుసమ్మా. ఏమో, మనం వచ్చిన కారు వెనకాల దొంగచాటుగా వెంటబడి వచ్చారేమో. మనం పారేయటం చూసి ఆ పిల్లని అనుదీపే తీసుకెళ్లాడేమో. ఆ కుర్రాడు అలాంటాడే కదా. కన్న తల్లైన నేనే ఆ బిడ్డని పారేస్తే సవతి తాళ్ళైన పల్లవి నాకంటే గొప్పగా ఎలా చూసుకుంటుంది? ఆ అమ్మాయి అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న అమ్మాయా? అంటే నేను క్యారెక్టర్ లేనమ్మాయినా? ఇదేంటి కొత్తగా వదిలించుకున్న పసిబిడ్డ గురించి ఆలోచించటం మొదలుపెట్టింది? నేనే అనవసరంగా అన్నప్రశ్న, పక్కింట్లో ఫంక్షన్ అంటూ చిన్నపిల్లల గురించి కదిలిస్తున్నాను. నమ్మతిమంట. ఇది ఇప్పుడు లేనిపోని లాజికల్ అడుగుతుంది. ఆ సమాధానం నేనెక్కడ చెప్పేది? పట్టుకుంటే ఈ మ్యాగీ పెద్ద మొండిగటం. పట్టిందంటే 3 చెరువులు నీళ్లు తాగాల్సిందే. నిజాన్ని కక్కిస్తుంది. దీని మనసులో బిడ్డ మీద పుట్టే ఆలోచనల్ని ఎలాగైనా చంపేయాలి. లేదంటే అది మమకారమై ఆ మమకారం కాస్త కన్నా పేగుని కదిలిస్తుంది. తల్లి బిడ్డ ఏకమవ్వాలని చూస్తే నాకు గండికోట పడుతుంది. ఏంటత్తయ్య, నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా దిక్కులు చూస్తున్నావు? అదేనమ్మా, ఆ అనుదీప్ అనే కుర్రాడు ఉన్నాడు కదా, నువ్వంటుంటే నాకు అర్థమవుతుంది. అతను ఏదో కుట్ర చేస్తున్నాడు. మోడల్గా నీ కెరీర్ని ఎలా నాశనం చేశాడో ఇప్పుడు కూడా నువ్వు పారేసిన బిడ్డని తీసుకెళ్లి పెంచుకుంటున్నాడు. నువ్వు మోడలింగ్ మళ్లీ మొదలు పెడితే వెనకొచ్చి నీకు అవకాశాలు రాకుండా అడ్డుపడుతున్నాడు. అడుగడుగునా నువ్వు ఎదగకుండా నీ ప్రతిభని అడ్డుకుంటూ నీ జీవితంతో చెలగట్టాలాడాలని చూస్తున్నాడని నాకర్థమవుతుంది. సరిగ్గా చెప్పావత్తయ్య. వాడి వల్లే నేను కెరీర్ పోగొట్టుకున్నాను. వాడి వల్లే నేను కన్న బిడ్డని వద్దని విసిరి పారేశాను. అనుదీప్ అనే వాడి వల్ల నా ఫ్యూచర్ అంటే ఏంటో నాకే తెలియని పరిస్థితికి దిగజారిపోయాను. అడుగడుగునా నన్ను అడ్డగించాడు. అడుగడుగునా నన్ను వేధించాడు. నేను వెళ్ళిపోతే నన్ను వదిలేశాడు. నేను చావు బతుకుల్లో ఉంటే అదెవరో తెలీదు, ఆ దిక్కులేని దాని గురించి నాకెందుకు అన్నాడు. ఈ అనుదీప్ అనేవాడి వల్ల ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎంతో మానసిక క్షోభ, తట్టుకోలేని ఫెయిల్యూర్స్ అన్నీ నా జీవితంలో చూసేశాను. ఈ టైంలో నాకు ఇంత నరకాన్ని చూపించిన అనుదీప్ అనేవాడిని నేను వదలను. వాడితో ఒక ఆట ఆడుకుంటాను. వాడికి నిద్ర లేకుండా చేస్తాను. వాడి బిజినెస్లో వాడు కింద పడేటట్టు చేస్తాను.
వాడి కొత్త పెళ్ళాం వాడు విడిపోయే పరిస్థితి తీసుకొస్తాను. వదలని అంతకంతకు అనుభవించేలా చేస్తాను. ఈ మ్యాగీ అంటే ఏంటో చూపిస్తాను. వాడి జీవితానికి ఒక శత్రువునవుతా. వాడు గెలవాలి అని చేసే యజ్ఞాన్ని ఆర్పేసే రాక్షసిని అవుతా. ఏంటమ్మా మ్యాగీ ఆవేశం? కంట్రోల్ చేసుకో. వాడికి పోయే కాలం దాపరించింది కాబట్టి నిన్ను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. నువ్వు పారేసిన బిడ్డను తీసుకెళ్లి పెంచుకుంటూ నేను కావాలని రెచ్చగొడుతున్నాడు. వాడేం ప్రేమగా పెంచుకోవట్లేదు. నా మాట విను. మీ అత్తయ్య గారు సరిగ్గా చెప్పారు మ్యాగీ. అతను మిమ్మల్ని రెచ్చగొట్టాలనే మీ బిడ్డను తీసుకెళ్లి పెంచుకుంటున్నాడు. అందుకే మీరు సూటిగా అనుదీప్ ఆఫీస్కి వెళ్ళి మీకు ఇన్ని కౌంటర్లు వేస్తున్న అనుదీప్కి పాప నాకు కావాలి, నా పాప నాకివ్వు అని ఒకే ఒక బ్రహ్మాస్త్రం లాంటి కౌంటర్ వేశారనుకోండి, దెబ్బకి అతను ఎన్కౌంటర్ అయిపోతాడని నా అభిప్రాయం. మీరేమంటారు? ఆలోచించుకోండి. లా చదివిన నా తెలివితేటలతో చెప్తున్నాను. కరెక్ట్గా చెప్పారు లాయర్ బాబాయ్. మీ ఆలోచన నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఆడతాను చూడండి నా ఆట. ఈ మ్యాగీ అంటే ఏంటో చూపిస్తాను. అనుదీప్, వస్తున్నా. గెట్ రెడీ టు ఫేస్. దీని వాలకం చూస్తే వాడిని వేధించడానికి వెళ్లడమేమో కాని వాడి మీద పగ పెంచుకొని తనకి తానే పగ అనే శిక్ష వేసుకొని బతుకుతుంది. దీన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఈ ఆస్తిని అనుభవిద్దామనుకుంటే ఇది పగ ప్రతీకారం అనుకుంటూ ఈ లాయర్ని తోడు వేసుకొని పనికిరాని పనులు మొదలుపెట్టింది. నా కొడుకు పెళ్లి కల తీరేదెప్పుడు? దీని పగ ప్రతీకారం తీరేదెప్పుడు? నువ్వేంటి ఇక్కడున్నావు? Good morning. How are you? Security. సార్, ఇవన్నీ లోపలికి ఎందుకు రానిచ్చావు? సార్ మీ అపాయింట్మెంట్ తీసుకున్నా అని చెప్పారు సార్. చూపించమంటే నెట్టుకుంటూ లోపలికి వచ్చేశారు. మేడం నాపలేకపోయాను. సారీ సార్, తప్పైపోయింది. ఇంకోసారి ఇలా చేయండి సార్. మేడం మీరు బయటకు పదండి. షట్ అప్. నువ్వు ఒక యాక్ట్రాల్ గాడివి. నువ్వెంత, నీ బతుకెంత? నన్ను బయటికి పొమ్మంటావా? నేనెవరనుకున్నావు? అనుదీప్కి ఎక్స్ లవర్ని. ఈ ఆఫీస్కి, అనుదీప్ ఇంటికి ఓనర్గా మారే ఛాన్స్ జస్ట్ మిస్ చేసుకున్నాను.
లేదంటే నువ్వు అనుదీప్ కన్నా ముందు నాకు సెల్యూట్ కొట్టి మేడం జీ జీ హుజూర్ అనిపించుకునే పొజిషన్లో ఉండేదాన్ని. నువ్వు నన్ను బయటకు వెళ్ళమంటావా? మ్యాగీ, ఇది ఆఫీస్ అవర్స్. ఎందుకు వచ్చావు? నన్ను డిస్టర్బ్ చేయాలని చూడకు. ఏం కావాలి? అదే అనుదీప్ జహాపనా. ఆ విషయం అందరి ముందు ఇలా ఓపెన్ గా మాట్లాడాలా? లేదా నాకంటూ పర్సనల్ గా మాట్లాడే అవకాశం ఏమైనా ఇస్తారా? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు బయటే ఉండండి. మ్యాగీ అనబడే నాకు అనుదీప్ అనబడే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి మధ్య తేలాల్సిన మ్యాటర్. కొత్త స్టూడెంట్స్ ఈ డిస్కషన్ లో ఉండటం నాకు నచ్చదు. బయటికి వెళ్ళమన్నాను కదా. తను వెళ్ళదు, తను వెళ్ళదు, తను వెళ్ళదు, తను వెళ్ళదు. తను వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. నీకు అభ్యంతరం ఉంటే నువ్వు వెళ్ళిపో. తను ఉండడం నీకు ఇబ్బంది అయితే యు ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. ఓకే, కూల్. కొత్త మేడం కదా, ఉండనివ్వు. అన్నింటిలో పాలు పంచుకుంటుంది కదా, నీ పుణ్యంలో పాపంలో అన్నింట్లో. నువ్వు ఒక షేర్ ఆవిడికి రాసిస్తున్నట్టు నాకు తెలుస్తుందిలే. మ్యాగీ, ఈ డొంక తిరుగుడు మాటలే నాకు నచ్చవు. నీకేం కావాలో స్ట్రైట్ గా చెప్పు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా ఇంకొక క్షణం కూడా నిన్ను భరించను. కూల్ కూల్ అన్నది. మంచినీళ్ళు తాగు. కొత్త మేడం, మీరే చెప్పండి. మీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మీరిద్దరూ కలిసి సహజీవనం చేశారు. కొంతకాలానికి ఒక బిడ్డని కన్నారు. మీరు అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు మీ బిడ్డ అతని దగ్గరే ఉంటుందా, మీ దగ్గర ఉంటుందా? ఏ మ్యాగీ, ఆన్సర్ నేనిస్తాను. కన్న బిడ్డని చెత్త కుప్పలో పడేసి వెళ్లే ఆడదాన్ని ఆ దేవుడు కూడా క్షమించడు. అలాంటి నువ్వు పారేసిన బిడ్డని నీది అని ఎలా చెప్పుకుంటావు? నీలో రాక్షసాంశ ఉండబట్టే ఆ బిడ్డని చెత్తబుట్టలో పడేసి వెళ్ళిపోయావు. అయినా నీ గతం గురించి డిస్కస్ చేసి దానికి విలువిచ్చే టైం నా దగ్గర లేదు. నీకేం కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. అయితే నా కూతుర్ని నాకిచ్చే, నా కూతుర్ని నాకిచ్చే, నా కూతుర్ని నాకిచ్చే, నా కూతుర్ని నాకిచ్చే. తీసుకెళ్ళిపోతా. తీసుకె ఇచ్చేయండి. కమాన్, చెప్పు. తీసుకెళ్ళిపోనా? ఇచ్చేస్తావా? అయితే ఇచ్చేయి. ఏయ్,
ఎక్స్క్యూజ్ మీ, ఈ సీన్ లో మీది ఓన్లీ గెస్ట్ రోల్ మాత్రమే. వెనకెళ్ళి నించోండి. తేల్చుకోవాల్సింది నేను, అతను. మీరు నేను కాదు. అర్థమైందా మేడం? మాట్లాడు వింటాను. దీప్, చెప్పు. నేనున్నా లేకపోయినా రేపు మీరు ఆ పుట్టదాన్ని, అదే మీ అమ్మని, నా చెల్లి గౌరమ్మని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. అనుదీప్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాగా సమాధానం చెప్పడానికి చేతులు పిసుకుంటావే? కమోన్, చెప్పేసి. వీలైతే ఆ బిడ్డను తెచ్చి ఇప్పుడే నాకిచ్చేసి తీసుకెళ్ళిపోయి పెంచుకుంటాను. నేను కన్నా ఆ బిడ్డపై నాకు పూర్తి హక్కులుంటాయని మా లాయర్ చెప్పాడు. కన్న బిడ్డ మీద కన్న తల్లికి హక్కు ఉంటుంది మ్యాగీ. కానీ ఆ బిడ్డని వద్దనుకుని మున్సిపాలిటీ చెత్తబుట్టలో పడేసిన తల్లులకి హక్కులతో పాటు శిక్షలు కూడా ఉంటాయని మీ లాయర్ చెప్పలేదా? నువ్వు పారేసి వెళ్ళిన ఆ పసిబిడ్డ వర్షంలో తడుస్తూ వీధి కుక్కలకి ఆహారం అవ్వకముందే నా కంట పడింది. బిక్కు బిక్కుమని కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ఆ పసిపాపని కాపాడి తీసుకొస్తే ఆ బిడ్డ ప్రాణం నిలబడింది. కన్న తల్లి అనే మాటకి నువ్వు అర్హురాలివి కాదు. ఆ బిడ్డ నాకు కావాలి అని అడిగే అర్హత నీకు లేదు. నోర్ మొయ్. ఇదే పని నేను చేయగలను. నాకు చేతులున్నాయి. అనుదీప్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడు, పోట్లాడాలి అనుకుంటే పోట్లాడు. గొడవ నీకు అతనికి అయినప్పుడు మీరిద్దరూ తెలుసుకోండి. కానీ ఒక ఆడదిగా నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు గుర్తు చేస్తున్నాను, అంతే. అనుదీప్, నీ కొత్త పెళ్ళాన్ని నోరు అదుపులో పెట్టుకోమను. లేదంటే ఈ మ్యాగీలోని రియల్ క్యారెక్టర్ చూడాల్సి వస్తుంది. ఫైనల్ గా చెప్తున్నాను, నా కూతురు నాకు కావాలి. నేను తీసుకెళ్లిపోవాలనుకుంటున్నాను. నా బిడ్డ నాకు ఇచ్చేసేయ్. సరిగ్గా ఇక్కడి నుంచి 10 రోజుల వరకు చూస్తాను. 11వ రోజు లాయర్లతో వస్తానో, లీగల్ గా వస్తానో, రౌడీలతో వచ్చి రౌడీజం చేస్తానో నువ్వే చూస్తావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లెక్క పెట్టుకో. సరిగ్గా 10 రోజులు. అప్పుడు ఈ కొత్త పెళ్ళం అడ్డొచ్చినా, నువ్వు అడ్డొచ్చినా, ఎవరు అడ్డొచ్చినా ఈ మ్యాగీ ఆగదు. తాను అనుకున్నది చేస్తుంది. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. అనుదీప్, ఈ గొడవలన్నీ చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది. నువ్వింతకు ముందు వద్దు వద్దు అన్నట్టు అనుపల్లవిని మ్యాగీకి ఇచ్చేస్తే ఈ గొడవలన్నింటికి అదే మంచి సొల్యూషన్ అవుతుందేమో ఒకసారి ఆలోచించు. పైగా నీ కోరిక కూడా అదే కదా. ఆ పాపని వదిలించుకుంటే నన్ను కూడా నీ భార్య స్థానంలో పెట్టి
బాగా చూసుకుంటానని మాట కూడా ఇచ్చావు. మరేం చూద్దాం, అనుపల్లవిని మ్యాగీ చేతుల్లో పెట్టేద్దామా? నీకేదైనా సమస్య వస్తే మేమంతా నీతో ఉంటాం. అక్క పేరు పల్లవి. గౌరీ టాయ్స్ కంపెనీ అనుదీప్ ని మా అక్క పెళ్లి చేసుకుంది. చేప గాలానికి చిక్కింది.